श्रीवासवाम्बायै नमः। ॐ श्रीवासवाम्बायै नमः। ॐ श्रीवासवाम्बायै नमः। ॐ ऐं ह्रीं श्रीं क्लीं ग्लीं वं श्रीवासवी कन्यके मह्यं सर्वसौभाग्यं देहि देहि स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं क्लीं ग्लौं वं श्रीवासवी कन्यके मह्यं सर्वसौभाग्यं देहि देहि स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं क्लीं ग्लौं वं श्रीवासवी कन्यके मह्यं सर्वसौभाग्यं देहि देहि स्वाहा। ॐ कुसुमपुत्री च विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ कुसुमपुत्री च विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ कुसुमपुत्री च विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवी प्रचोदयात्। ఒక భజనతో మొదలు పెడతాం, వినాయక భజనతో అందరు పలకండి. శుక్లాంబరధర గణపతి మంత్రం శుక్లాంబరధర గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో నిత్యం నిత్యం జపో జపో విఘ్న వినాయక విద్యాదాయక విఘ్న వినాయక విద్యాదాయక వీర గణపతి భజో భజో వీర గణపతి భజో భజో శుక్లాంబరధర గణపతి మంత్రం నిత్యం నిత్యం జపో జపో విఘ్న వినాయక విద్యాదాయక వీర గణపతి భజో భజో వీర గణపతి భజో భజో जय बोलो वासवी माता की जय बोलो श्री सीतारामचंद्र भगवान की हर हर नमः पार्वती पते हर हर महादेव। ఈ రోజున మనం ఈ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో శ్రీరామచంద్రుల వారే ప్రతిష్ఠించిన సాక్షాత్ భగవంతుని పరమేశ్వరుని సన్నిధిలో మనం వాసవి మాతను తలుచుకుంటున్నాం. ఎందుకంటే వాసవి మాత కూడా పరమేశ్వరి అంశనే వాసవి కన్యక పరమేశ్వరి, అందుకని పరమేశ్వరి అంటున్నాం. మన కులదైవమైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి చరిత్ర ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. మనకు ముఖ్యంగా 4 దైవాలు పూజించాలి. ముఖ్యంగా 4 దైవాలు. ఏమిటా దైవాలు 4 అంటే మొట్టమొదటిది కులదైవం. మనం అంటే ప్రతి ఒక్క కులానికి కూడా ఒక్కొక్క దేవతలు ఉంటారు. అలాగా కులదైవం. మరి మనకు కులదైవం ఎవరు?
వాసవి కన్యకా పరమేశ్వరి. అందువల్ల కులదైవానికి మొట్టమొదటిగా మనం పూజించాలి. అలాగే మనకి గృహదైవం అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క గృహానికి ఇంటి దేవుడు అని ఉంటాడు. ఇంటి దేవుడు అంటే మన పూర్వీకుల నుంచి కూడా ఒక పెద్ద ఫోటో, మిగతా దేవుళ్ళు చిన్న చిన్నగా ఉన్న పెద్ద ఫోటో పెట్టుకొని మనం పూజలు చేస్తూ ఉంటాము. వాళ్ళే గృహదైవము అంటాం. ఆ తర్వాత గ్రామదైవం, ప్రతి ఒక్క గ్రామానికి కూడా గ్రామదైవం అని ఉంటారు. ఈ ఊరికి ఎవరమ్మా గ్రామదైవం? రామనాథ నాగన. అలాగా గ్రామ దేవతను పూజించుకోవాలి. అలాగే ఇష్టదేవత అని ఉంటారు. అంటే కులదైవం ఒకరున్నా, గ్రామదేవత ఒకరున్నా, గృహదేవత ఒకరున్నా, కానీ వాళ్ళకి స్వయంగా స్వతహాగా పర్సనల్గా ఒక ఇష్ట దైవం అని ఉంటారు. వీళ్ళు చాలా వరకు గురువుకు సంబంధించిన వాళ్ళుగా ఉంటారు. అంటే గురు రాఘవేంద్ర స్వామి లేదా సత్యసాయి బాబా వారు కానీ, లేదా సాయిబాబా వారు కానీ, దక్షిణామూర్తి వారు కానీ, దత్తాత్రేయులు వారు కానీ, ఇలాగ గురు స్థానంలో అంటే గురువుగా పూజించేటువంటి ఆ గురుదేవులుగా ఉండేటువంటి వారు ఇష్ట దైవాలుగా ఉంటారు. అంటే వాళ్ళు ఏదైనా కోరికలు కోరుకుంటారనుకోండి, ఫలానా దేవుడికి మేము దండం పెట్టుకుంటే మేము కోరుకున్న కోరికలు తీరాయి అంటారు. వాళ్ళని ఇష్ట దైవాలుగా పూజిస్తుంటారు. మరి ఎందుకని నలుగురు దేవతలను పూజించాలి? మొట్టమొదటిది కులదైవం. కులదైవతను పూజించడం వల్ల అంటే మన వాసవి కన్యకా పరమేశ్వరుని పూజించడం వల్ల మనకు ఇంట్లో గృహంలో సర్వ శుభకార్యాలు, మంగళ కార్యక్రమాలన్నీ కూడా శుభంగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కటి చూడండి, మనకు ధనాన్ని ఇచ్చే దేవత ఎవరు? లక్ష్మీమాత. అలాగే జ్ఞానాన్ని ఇచ్చే దేవత సరస్వతి. ధైర్యమునిచ్చే దేవత పార్వతి, ఆంజనేయ స్వామి. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవత ఒక్కొక్కటి అనుగ్రహిస్తుంటారు. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి కూడా మనకి వ్యాపారాన్ని అనుగ్రహించిన దేవత. అందుకని వ్యాపారాలు బాగా జరుగుతున్నాయంటే మనకి మన కులదేవత వాసవి మాత అనుగ్రహమే మనకి కులదేవత వలన ఆ విధంగా అనుగ్రహం లభిస్తుంది. అలాగా మనం అమ్మవారిని పూజిస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రతినిత్యం కూడా పూజిస్తూ ఉండాలి. అంతేకాకుండా మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఇంటి దేవుణ్ణి పూజిస్తామో, అంటే మనకి ఇంటి దేవుడు అని ఒకరు ఉంటారు కదా, అలాగా ప్రతి సంవత్సరం ఇంటి దేవుని కోసం మనం వెళ్తూ ఉండాలి, దర్శనాలు చేస్తూ ఉండాలి. మనం మామూలుగా చూస్తుంటాం, మన ఇంట్లో పుట్టిన పిల్లలకు కూడా వెంట్రుకలు తీయించడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళి పూజలు జరుపుతూ ఉంటారు. అలాగా ఇంటి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. అంతేకాకుండా మన ఇంటి దేవతే మన ఇంట్లో ఉండేటువంటి ఏమైనా వాస్తు దోషాలు ఉంటే కూడా ఇంటి దేవుడిని పూజించడం వల్ల అవన్నీ కూడా మనకి తొలగిపోతాయి. అలాగే గృహదేవత అంటే ఇంటి దేవత. గ్రామదేవతను పూజించడం ఎందుకు, ఏమిటి మనకు అంటే చూడండి, ఒక ఇంట్లో మనం కుటుంబ సమేతంగా అంటే భార్య, భర్త, పిల్లలు, ఇలాగ అన్నదమ్ములు, ఏదో 4-6 మంది ఉండే ఇంట్లోనే మనం ప్రేమగా అన్నయ్య, వదిన, అక్క, తమ్ముడు, అమ్మ అని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటాం. కానీ కొన్ని గృహాల్లో చిన్న దానికి కూడా గొడవలు, జగడాలు వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఒక కుటుంబంలో ఒక 5-6 మంది ఉన్నప్పుడే మనకి గొడవలు అవన్నీ వచ్చేటప్పుడు, మరి ఒక గ్రామంలో అనేక మతాల వాళ్ళు ఉంటారు, అనేక కులాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి మధ్య కూడా అవినాభావ సంబంధాలు అంటే ప్రేమ, అభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ ఉండి వేరే కులస్తులైనా కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేటువంటి వారి యొక్క మరి ఇవన్నీ అనుగ్రహం ఎలా వస్తుంది అంటే మనకి గ్రామదేవత అనుగ్రహమే ఇదంతా. అందుకే చూడండి, గ్రామదేవతకు మనము సంవత్సరానికి ఒక మారు జాతరలు జరుపుతూ ఉంటారు. అవునా? జాతర అంటూ జాతరలు జరుపుతారు గ్రామదేవతలకి. అలా గ్రామదేవతలకు జాతరలు జరుపుతూ ఉన్నట్లుగానే మనం నిత్యం కూడా కులదేవతను పూజిస్తూ ఉండాలి. ఇంటి దేవతలకు కూడా సంవత్సరానికి ఒక మారు కానీ లేదా 6 నెలలకు ఒకసారైనా వెళ్తుండాలి. మనకి అప్పుడే ఇంటి దేవతలు కూడా ఒకసారి అనుగ్రహిస్తారు. ఏ విధంగా అంటే మనం చాలా రోజులు అయిందనుకోండి వెళ్ళలేదు, ఇంట్లో ఏవైనా సూచనలు కనిపిస్తూ ఉంటాయి, ఇండికేషన్స్ అంటాం కదా, ఆయిల్ కింద పడిపోవడము లేదా పాలు కింద ఒలికిపోవడము, ఇలాంటివన్నీ పసుపు కుంకాలు పడిపోవటం, ఇలాంటివి జరిగినప్పుడు ఓహో మన ఇంటి దేవతకు వెళ్ళాలి అని మనకి తోస్తుందన్నమాట. మనకి ఆ విధంగా భగవంతుడు సూచన ఇస్తూ ఉంటాడు. ఇలాగా కులదేవత, గృహదేవత, గ్రామదేవత, ఇష్టదేవత ఈ విధంగా దర్శించుకోవాలి. ఇన్ని దేవతలను మనం దర్శించుకుంటూ ఉంటాం, ఎక్కడెక్కడికో వెళ్తాం, దర్శించుకుంటాం. కానీ
అది మన కులదేవతను మనం నిత్యం దర్శించుకోకపోతే, నిత్యం పూజ చేయకపోతే ఎట్లా ఉంటుంది? మన ఇంట్లో ఉండే కన్న తల్లిని దండం పెట్టుకోకుండా ఎదురింటి ఆమెను దండం పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అవునా? కనుక ఎప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుంది ఇంట్లో ఉండే తల్లి. అలాగా మనం ఎప్పుడు ఎంతమంది దేవతలను వేడుకున్నా, పూజలు చేసినా ఇంటి దేవత అంటే మన కులదేవతను వాసవి కన్యకా పరమేశ్వరుని మాత్రం మరవకూడదు. ఆ తల్లి మన కోసమే, మన ఆదివాసుల కోసం మనము ఎంతగానో వెలిసింది అంట. చాలామంది అంటుంటారు, అమ్మవారు ఆదివాసుల కోసమే వెలిసింది, ఆదివాసులే పూజించాలి, ఆదివాసుల ఇంటనే ఉంది అని. అమ్మవారు ఆదివాసుల ఇంట జన్మ తీసుకున్న, అవతారం ఎత్తిన అమ్మవారు బోధించినటువంటి తత్వం ఏమిటి? అహింసా తత్వం. ఈ అహింసా తత్వం మొత్తం సమస్త ప్రజలకు ఆ తత్వాన్ని బోధించింది అమ్మవారు. అందరూ కూడా మనం ఆ అహింసా పద్ధతిని పాటిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా పని చూడండి, ఏ దేవుడైనా, ఏ దేవతైనా మేము ఫలానా కులం వారి కోసమే జన్మించాం, ఫలానా వర్గానికే జన్మించాం అని ఎక్కడైనా ఉంటుందమ్మా? ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకి రాఘవేంద్ర స్వామి, ఆయన బ్రాహ్మణ కులంలో జన్మించారు. మరి ఈరోజు బ్రాహ్మణులు మాత్రమే పూజిస్తున్నారా రాఘవేంద్ర స్వామి? అందరికీ గురు రూపకంగా ఆయన ఆశీర్వాదాలు ఇస్తూనే ఉన్నారు. అలాగే మనకి క్షత్రియ కులంలో జన్మించిన శ్రీరామచంద్రుల వారు, రామో విగ్రహవాన్ ధర్మ అంటాం, ధర్మస్వరూపుడే శ్రీరామచంద్రుల వారు. మరి అటువంటి శ్రీరామచంద్రుల వారిని క్షత్రియులు మాత్రమే పూజిస్తున్నారా? లేదు. సమస్త ప్రజలు కూడా రామచంద్రుల వారిని పూజిస్తూనే ఉన్నారు. అలాగే మనకి గోకులంలో అంటే కృష్ణుడు, యాదవుల ఇంట జన్మించిన కృష్ణుడు యాదవులు మాత్రమే పూజిస్తున్నారా? సమస్త ప్రజలు పూజిస్తున్నారు. అలాగే విశ్వబ్రాహ్మణ కులంలో జన్మించినటువంటి బ్రహ్మం గారిని, ఆయన బ్రహ్మం గారు కాలతత్వాన్ని బోధించారు కదా, సమస్త ప్రజలకు తెలియజేశారు. అంతేగాని మరి వీళ్ళకు మాత్రమే మేము జన్మించామంటారా? లేదు. అలాగే మన అమ్మవారు కూడా ఆదివైశ్య కులంలో జన్మించినా కూడా అమ్మవారు సమస్త ప్రజలకు అహింసా తత్వాన్ని బోధించింది. అహింసా తత్వాన్ని అమ్మవారు తర్వాత కూడా ఎంతోమంది ఆ తత్వంలో, ఆ రీతిలో, ఆ అహింసా పద్ధతిని పాటించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మన దేశస్తులే కాకుండా వేరే దేశస్తులు కూడా, గోర్బుచేవ్ లాంటి వాళ్ళు, ఇంకా సత్యసాయి బాబా, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, మొన్నటి వరకు కూడా మనం చూసాం కదా, ఆయన కూడా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను ఆయన కూడా బోధించారు. ఆ అహింసా పద్ధతిని తీసుకు, ఈ అహింసా పద్ధతిని పాటించే కదా మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి వారు కూడా గాంధీ మహాత్ముడు, పొట్టి శ్రీరాములు వారు, బుద్ధ భగవానులు, ఈ విధంగా ఎంతోమంది అహింసా పద్ధతిని పాటించినటువంటి వారు. అందుకనే అమ్మవారు ఆర్యవైశ్యులకు మాత్రమే దేవత, ఆర్యవైశ్యుల కోసమే పూజించారు అని అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్యనీయత, ఆరాధ్య దేవత. అందుకని ఆమెను విశ్వజ్యోతి వాసవి అంటాం, విశ్వదేవత వాసవి అంటాం, విశ్వమాత వాసవి అంటాం. ఒక్క వాసవిని విశ్వమాత వాస అంటే విశ్వంలో ఉన్న ప్రజలందరికీ కూడా మాతనే వాసవి మాత. జై బలో వాసవి మాతాకి. ఒక్క సంకీర్తన తర్వాత ఇంకా కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సుందర వదని సుగుణ మనోహరి, మందహాస ముఖ మృదువదని, చందన కుంకుమ అలంకృత వదని, చందన కుంకుమ అలంకృత వదని, మాత
బోలో వాసవి మాతాకి. ఈ విధంగా మన కులదైవాన్ని విస్మరించకూడదని ఎందుకు అనుకుంటున్నామంటే మనం అనేక దేవతలు పాటిస్తూ ఉన్నాం, అవునా? మరి వాసవి మాత మన ఆర్యవైశ్యుల ఇంటనే ఎందుకు జన్మం తీసుకుంది, ఎందుకు అవతారం ఎత్తిందాన్ని, మన ఆర్యవైశ్యుల ఆడపడుచుగా ఎలా ఉంది, ఈ రోజున మనమంతా కూడా కులదేవతగా ఎందుకు పూజిస్తున్నాం అనేటువంటి అనేక విశేషాలన్నీ కూడా ఈరోజు నుంచి మనం 3 రోజుల పాటు ఇక్కడ చక్కగా పురాణ ప్రవచనంలో కూడా తెలియజేసుకుందాం. అమ్మవారు ఇప్పుడు వాసవి కన్యక పరమేశ్వరి అని పిలుస్తున్నాం. మరి ఆమె పూర్వజన్మ ఏమిటి? పూర్వజన్మ అంటూ ఉంటుంది కదా, మరి పూర్వజన్మ ఏమిటి అంటే మనం చాలామంది అనుకుంటారు అమ్మవారు ఈ యుగంలో ఉన్నాం కదా మనము, అమ్మవారు కూడా మన ఆర్యవైశ్యులతో పాటే వెలిచింది అని అనుకుంటాం కలియుగంలోనే. కాదండి, కృతయుగం నుంచి కూడా ఆర్యవైశ్యులు ఉన్నారు. అమ్మవారు కలియుగంలో వచ్చినప్పటికీ కృతయుగం నుంచి కూడా ఆర్యవైశ్యులు ఉన్నారు. మరి కృతయుగంలో మనకు శంభుశ్రేష్ఠి సోమకాంతులు అనే 2 అన్నదమ్ములు, వారు ఊద్వాహుడు అనేటువంటి మహర్షికి పుత్రులుగా ఉన్నారు. వారు శంభుశ్రేష్ఠి భార్య సుశీల, ప్రభావతి, సోమకాంతుని భార్య సుశీల. వారిద్దరికీ కూడా చక్కగా పెళ్ళిళ్ళు జరిపారు ఉద్వాహ మహర్షి. మరి ఉద్వాహ మహర్షి జరిపినప్పుడు కంటే వారికి ఏ ఏ కార్యాలు ఏ ఏ వయసులో జరపాలో ఆ వయసులో కూడా అన్నీ జరుపుతూ ఉన్నారన్నమాట. అలాగా ఈ సోమకాంతుడు, ఈ శంభుశ్రేష్ఠి కుమారులు, వీళ్ళు అన్నదమ్ములు. ఎప్పుడు ఇప్పటి కాలం లాగా కాకుండా అప్పట్లో ఎప్పుడు కూడా అన్నదమ్ములు బాగా డిస్కస్ చేసుకునేవాళ్ళు ఏదైనా వాళ్ళకి కష్టం వస్తే. అలాగే వాళ్ళు కూడా ఒకానొక రోజున ఇంతకాలమైంది మనకు వివాహమై, మనకి ఇంకా సంతానం లేదు, మనం సంతానం కోసం ఏమైనా పూజలు చేస్తాం, వ్రతం చేస్తాం, అలాగే మన మహర్షుల వారితో మనము ఏమైనా బోధన తీసుకుందాము అని వాళ్ళందరూ కూడా నైమిషారణ్యంలో సూత మహర్షి వారి దగ్గరికి వెళ్ళారు. శాలంకాయన మహర్షి వారి దగ్గరికి వెళ్ళారు. సూత మహర్షి వారి ఆధ్వర్యంలో ఎంతోమంది ఋషులంతా కూడా ఉండేవారు. అలాగా ఈ శాలంకాయన మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఓ మహర్షులారా, ఓ ఋషీశ్వర్లారా, మాకు వివాహమై ఇంతకాలమైంది, జై బోలో వాసవి మాతాకి. జై బోలో వాసవి మాతాకి. ఆ విధంగా సోమకాంతుడు శంభుశ్రేష్ఠి వారు ఆ శాలంకాయన మహర్షి వారి ఆధ్వర్యంలో శాలంకాయన మహర్షి వారు చెప్తారు, ఓ మహర్షులారా, మీరు ఎప్పుడైతే మీకు ఇలాగా సంతానం కావాలని మీరు కోరుకుంటున్నారో మీరు ఒక యజ్ఞం చేయాలి. ఏమిటి అది అంటే పుత్ర కామ్యేష్టి. మనకి కామ్యేష్టిలో 5 రకాలు ఉంటాయి. అంటే ధన కామ్యేష్టి, వర్ష కామ్యేష్టి, పుత్ర కామ్యేష్టి, ఇలాగ. మరి వీళ్ళు ఎవరికి ఏది కావాలో ఆ కామ్యేష్టినే జరుపుతూ ఉంటారనమాట. కోసం పుత్ర కామ్యేష్టిని యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు. అలాగా ఎంతమంది మహర్షుల చేత మీరు హోమంలో ఆజ్యాన్ని సమర్పిస్తారో అంతమంది మహర్షుల చేత ఆజ్యాన్ని సమర్పించినప్పుడు ఒక్కొక్క హోమకుండం నుంచి ఒక్కొక్క శిశువు ఉద్భవిస్తారు. కనుక మీరు ఎంతమంది సంతానం కావాలంటే అంతమంది మహర్షుల చేత మీరు పుత్రకామ్యేష్టి యాగాన్ని జరిపించాలి అని చెప్పి అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ శంభుశ్రేష్ఠి గారు వారి భార్యమని అడుగుతారు, ఓ ప్రభావతి, నీకెంతమంది సంతానం కావాలి అని అడుగుతారు. ఆమె చాలా తెలివైందనమాట. అప్పుడు ఆమె, ఓ మహానుభావ, నాకు 600, అంటే మన దేహంలో 72,000 నాడులు ఉంటాయి ముఖ్యమైన, అందులో 612 నాడులు ముఖ్యమైన. అందువల్ల నాకు 612 మంది సంతానం కావాలి అని కోరుకుంటుంది ప్రభావతి. ఆ తర్వాత సోమకాంతుడు తన భార్య సుశీలతో, ఓ సుశీల, నీకెంతమంది సంతానం కావాలి అని అంటారు. ఆమె ఇలా ఆలోచిస్తూ ఆకాశంలోకి చూస్తే నక్షత్రాలు ఎన్నున్నాయి మనకి? 27 నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అంటే 27 నాలుగుల 108 పాదాలు. మరి 108 పాదాల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 తీసివేస్తే 100 ఎన్నవుతాయమ్మా? 102. కనుక నాకు 102 మంది సంతానం కావాలి అని కోరుకుంటుంది ఆమె సుశీల. ఆ విధంగా ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా
పెద్ద ఆమె ప్రభావతి కోరుకున్నట్టుగా 612 మంది సంతానం కోసం అంతమంది మహర్షుల చేత యాగం చేయించడానికి 612 మందిని, అలాగే 102 మంది మహర్షులను చేత యాగం జరిపించడానికి ఈ సోమకాంతుడు అంతమందిని మొత్తం 714 మంది మహర్షుల చేత యాగాన్ని జరిపిస్తారు. అందరూ మగ శిశువులే, అందరూ పురుష శిశువులే, ఒక్క స్త్రీ శిశువు కూడా జన్మించలేదు. ఆ తర్వాత సోమకాంతుడు సుశీల వారు మళ్ళీ దసరా నవరాత్రుల్లో వారు మళ్ళీ యాగం చేసి అమ్మవారిని కోరుకొని, అమ్మ నీవు మా ఇంట జన్మించాలి, మా ఆర్యవైశ్యుల కోసం నీవు మా ఇంట జన్మించాలి అంటే అమ్మవారు పార్వతీదేవి తథాస్తు అని వరం ఇచ్చిన కారణంగా ఆ అమ్మవారు ఆ ఆర్యవైశ్యుల ఇంట ఒకానొక సందర్భంలో ఆ సుశీల కడుపున శుభముహూర్తాన ఆ అమ్మాయి జన్మిస్తుంది. ఆమె జన్మించినప్పటి నుంచి కూడా ఎంతో